హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. రెట్రో మూవీ చూశాను. మూవీ ఎలా ఉంది ఏంటి అనేది ఈ రివ్యూలో చూసేద్దాం. యాక్షన్ పార్ట్ అంతా బాగుంది, కానీ మూవీ మాత్రం చాలా లాగ్ ఉంది. స్లో మూవీస్ నచ్చే వాళ్ళకి ఇది నచ్చుతుంది. మూవీ నియర్లీ 2.5 hours ఉంటుంది. స్లో మూవీస్ నచ్చని వాళ్ళ పేషెన్స్ టెస్ట్ చేసినట్టు అనిపిస్తుంది. పూజా హెగ్డే క్యారెక్టర్ని నీడ్ లేకపోయినా గ్లామర్గా చూపించడానికి ట్రై చేశారు, బట్ అది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. వన్ మ్యాన్ షో. మన హీరో క్యారెక్టర్కి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏ అడ్డంకులు ఉండో, జస్ట్ ఉన్నా కూడా అలా వెంట్రుకలా తీసి పక్కన పడేస్తాడు. హీరో కొడతాడు, సడన్గా ఆగి కొట్టించుకుంటాడు, ఎందుకో తెలీదు. ఒక పర్సన్ గురించి విలన్ గ్యాంగ్ మొత్తం వెతుకుతూ ఉంటారు, బట్ అది వాళ్ళకి తెలీదు. కానీ హీరోకి జస్ట్ 2 friends ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది. ఇదేం లాజిక్ అర్థం కాదు. సడన్గా రెవల్యూషన్ అంటారు, బానిసలు అంటారు, ఫైట్స్ అంటారు, అసలు ఏదేదో జరుగుతూ ఉంటుంది. నేనైతే మూవీ కనెక్ట్ కాలేకపోయాను. మోస్ట్ ఆఫ్ ద మూవీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో తీశారు. అసలు ఏ పాయింట్ మీద తీశారో చెప్పడానికి కూడా అవ్వట్లేదు. ఒక పాయింట్తో స్టార్ట్ అయ్యి ఇంకో పాయింట్తో మూవ్ అయ్యి ఇంకో పాయింట్తో క్లోజ్ చేశారు. అసలు కనెక్ట్ అవ్వలేము. నాకైతే యావరేజ్గా అనిపించింది మూవీ. మీరు మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.